Yes, friends, very good morning. Welcome back to Daily Hindu News Analysis of June 11th. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్ ఆర్టికల్స్ని అయితే కనుక అనలైజ్ చేస్తాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఏంటంటే అసలు ఏ ఆర్టికల్స్ అనలైజ్ చేస్తాము, వాట్ ఈస్ ద అజెండా ఆఫ్ ద డే అనేటువంటిది ముందు మనం చూసేస్తాము. సో వన్స్ వీఆర్ కంఫర్టబుల్ విత్ దట్, దెన్ వీ విల్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్, ప్రతి ఆర్టికల్ని మనం తీసుకుని సో దెన్ వీ విల్ ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా వెల్కమ్స్ ఈజిప్ట్, Iran, UAE, Saudi Arabia and as well as Ethiopia joining the BRICS. So this was the first important article, friends. ఈ రోజు మనం అయితే కనుక డిస్కస్ చేయాల్సిన వాటిల్లో మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం తీసుకుంటున్నామండి, ఆర్టికల్స్ని పిక్ చేస్తున్నాము, దాంట్లోంచి మనం అయితే కనుక అడుగుతున్నాము, దాంట్లోంచి తీసుకుని మనం అనలైజ్ చేస్తున్నాం అనమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్లో ఫస్ట్ ఆర్టికల్, ఇండియా వెల్కమ్స్ ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా అండ్ ఎథియోపియా జాయినింగ్ ద బ్రిక్స్. బ్రిక్స్ అనేటువంటిది ఒక రీజనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇలాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఎస్సీఓ అంటాం, అలాగే బిమ్స్టెక్ అంటాం, అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. ఓకేనా, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లోకి మనకైతే కనుక వస్తాయి. మనకి ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లోకి మనకైతే కనుక ఈ ఆర్టికల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే బ్రిక్స్లో మనకి ఏంటంటే రీసెంట్గా ఈ 5 కంట్రీస్ అయితే కనుక జాయిన్ అయ్యాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దిస్ వీ విల్ రీడ్ దిస్ ఆర్టికల్. దెన్ నైబరింగ్ ఇంకొక ఆర్టికల్ మనకు ఉంది, ఇస్రో రిలీజ్డ్ ద ఇమేజెస్ ఆఫ్ ద సన్ క్యాప్చర్డ్ బై ద ఆదిత్య L1 డ్యూరింగ్ ద మే. ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్పేస్ ఏజెన్సీ ఉంటుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, జాక్సా అంటారు, జాపనీస్ స్పేస్ ఏజెన్సీ. అలాగే నాసా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూరోపియన్ యూనియన్ వాళ్ళకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. రష్యా వాళ్ళకి రాస్కాస్మోస్ అంటారు. ఇలా రకరకాలటువంటి కంట్రీస్ అందరికీ కూడా రకరకాల స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇండియాకి కూడా మన ఓన్ స్పేస్ ఏజెన్సీ ఏంటి అని అంటే ఇస్రో అనమాట. ఇస్రో వాళ్ళు రీసెంట్గా సన్ స్టడీ చేయడానికి ఆదిత్య L1 అనేటువంటి మిషన్ అయితే కనుక పంపించడం అయితే జరిగింది. ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా ఏంటంటే రిలీజ్డ్ ద ఇమేజెస్ ఆఫ్ సన్ విచ్ ఆర్ క్యాప్చర్డ్ బై దిస్ ఆదిత్య L1 మిషన్. ఈ ఆదిత్య L1 మిషన్ ఏవైతే దీంట్లో పేలోడ్స్ ఉంటాయో అవి క్యాప్చర్ చేసినటువంటి ఇమేజెస్ని ఇస్రో రీసెంట్గా రిలీజ్ చేసిందటండి. సో అందుకని చెప్పి మనకి ఏంటంటే ఇది జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, పర్టికులర్లీ స్పేస్ రిలేటెడ్. సో ఓకేనా, సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీలో మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లింకెన్ ఇన్ వెస్ట్ ఏషియా టు పుష్ ఫర్ ద గాజా సీజ్ ఫైర్ యాజ్ ఇజ్రాయిలీ ట్రూప్స్ అడ్వాన్స్. అంటే అర్థం ఏంటండి, సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్ జరుగుతుంది కదండి. సో మనం న్యూస్ పేపర్స్లోని లేకపోతే టీవీల్లోని చూస్తూ ఉంటాం మనం. ఇది ఈవేళ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఎప్పటి నుంచో సమ్ మంత్స్ టుగెదర్ బ్యాక్ నుంచే మనకైతే రీసెంట్గా స్టార్ట్ అయింది. ఓకేనా, వీళ్ళు ఏంటంటే ఇయర్స్ నుంచి ఈ ఫైట్ అయితే జరుగుతుంది, బట్ రీసెంట్గా ఎస్కలేట్ అయిందనమాట మళ్ళీ. అయితే మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఓవర్ ద వరల్డ్. సో పీస్ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది, ట్రేడ్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఎలా పడుతుంది, ఓకేనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ రిలేషన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తెలియాలన్నమాట ఇక్కడ మనకి. సో దేర్ ఫోర్ బ్లింకెన్ ఇన్ వెస్ట్ ఏషియా టు పుష్ ఫర్ ద గాజా సీజ్ ఫైర్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్గా జరిగేటువంటి ఇష్యూస్ మీద ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ మీద ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, సో ఓకేనా, ఇండియా ఇంపాక్ట్ ఏంటి, అలాగే రెడ్ సీ క్రైసిస్ దాని మూలన ఇంపాక్ట్ ఏంటి, ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, ఇలా మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అలాగే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి రైట్ సైడ్, పిఎం కిసాన్ నిధి ఇన్స్టాల్మెంట్ రిలీజ్డ్ టు 9.3 crore farmers. సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ బేస్డ్ ఇనిషియేటివ్. అయితే మనకి ఏంటి అని అంటే ఇది జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్
నథింగ్ బట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్ అనేటువంటి టాపిక్లోకి మనకైతే ఇది వస్తుంది. ఇది మనకి ఏంటి అని అంటే ఫార్మర్స్కి సో ఒక సపోర్ట్ స్కీమ్ లాంటిది మనకి ఒక కిసాన్ నిధి అని చెప్పేసి స్కీము. సో ఈ స్కీమ్ ఏంటి అయితే రీసెంట్గా ఒక ఇన్స్టాల్మెంట్ అయితే కనుక రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ ద పిఎం కిసాన్ నిధి స్కీమ్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ స్కీమ్ అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో స్టడీ చేస్తాం అనమాట. ఓకేనా. దెన్ వీ హ్యావ్ ఎ పుష్ ఫర్ ఎ మోర్ క్లైమేట్ యాక్షన్. దిస్ ఈస్ ద టుడేస్ ఎడిటోరియల్ దట్ విల్ బి కవరింగ్. ఎ పుష్ ఫర్ మోర్ క్లైమేట్ యాక్షన్ ఏంటి, దీని గురించి ఏంటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకి సో ఇది GS పేపర్ 3 environment and as well as ecology, I think, but and climate change. ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్ GS పేపర్ 3 అండర్లోకి ఏ పుష్ ఫర్ ఎ మోర్ క్లైమేట్ యాక్షన్ అనేటువంటి ఆర్టికల్ అయితే కనుక మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ITLOS ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ సో గురించి అయితే మనం డిస్కషన్ చేయడం జరిగింది. అది రీసెంట్గా ఒక అడ్వైజరీ ఒపీనియన్ అయితే కనుక ఇచ్చింది. ఏంటి దాని స్టోరీ అంతా ఏంటి అనేది ఈ ఆర్టికల్లో మనం చూస్తామన్నమాట. సో దేర్ ఫోర్ ఏ పుష్ ఫర్ మోర్ క్లైమేట్ యాక్షన్ అనేటువంటిది GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్లో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పిఎం కిసాన్ అనేది స్కీమ్ వచ్చేసి మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి దాంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లింకెన్ ఇన్ వెస్ట్ ఏషియా టు పుష్ ఫర్ గాజా సీజ్ ఫైర్ యాజ్ ఇజ్రాయలీ ట్రూప్స్ అడ్వాన్స్, ఇది GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ISRO released the images of sun captured by the Aditya L1 during the May. This is GS paper 3 science and technology. India welcomes the Egypt, Iran, UAE, Saudi and Ethiopia joining the BRICS. This is GS paper 2 international relations. So these are some of the today's articles that we will be covering in this today's analysis. ఓకేనా అండి. అయితే మీరు ఇలా మార్క్ చేసుకోవడం అనేటువంటిది మీకు రావాలన్నమాట. సో ఒక పేపర్ని తీసుకున్నప్పుడు దాంట్లో మీరు ఇలాగా ఆ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఇంపార్టెంటా కాదా అని చెప్పి మీరు అంచనా వేయగలడం అనేటువంటిది రావాలి. సో బికాస్ దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ స్టెప్, అంతే కదా. ఏం చదవాలో కాదు కదండి, ఏం చదవకూడదో తెలియాలన్నమాట. సో ఏం చదవకూడదు అనేటువంటివి అన్నీ పక్కకి తీసేస్తే ఏం చదవాలి అనేటువంటివి చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో ఓకేనా, ఒక న్యూస్ పేపర్ వచ్చిందంటే దాంట్లో 30-40 ఆర్టికల్స్ ఉన్నా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 2 to 3 ఆర్టికల్స్ మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకేనా, మిగతావేవి మనకు అవసరం ఉండవన్నమాట. ఇది మనం ఎలా చెప్పగలము, సిలబస్ కాపీ మన దగ్గర ఖచ్చితంగా ఒక ప్రింట్అవుట్ అయితే కనుక ఉండాలి. ఓకేనా, నిన్న దాని గురించి ఒక వీడియో కూడా చేశాము, హౌ టు రీడ్ హిందూ న్యూస్ పేపర్ అని చెప్పి ఆర్టికల్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ఎలిమినేట్ చేయాలండి. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాము, మా వీడియోస్ అవి మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ సో ఈ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటిది LTX క్లాసెస్ నుంచి మనం స్టార్ట్ చేసి లైక్ అరౌండ్ 3 years నుంచి కన్సిస్టెంట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇంత కన్సిస్టెన్సీతో తెలుగులో మనకేంటి అని అంటే కనుక చెప్పట్లేదు అనమాట. వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్. సో మీకు అంత క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయాలి అన్నది మాత్రమే మా తపన. అండ్ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ డూయింగ్ దట్ పర్టికులర్ థింగ్. సో ఓకేనా, నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు త్రూ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ సబ్స్క్రైబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమెంట్స్, సో యూ షుడ్ షో యువర్ లవ్ టువర్డ్స్ దీస్ పర్టికులర్ క్లాసెస్. ఒక్కసారి మీరు LTX క్లాసెస్లోకి వెళ్తే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్ అని కొడితే కనుక మీకు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అరౌండ్ 1000+ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. అంటే లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 3 years డెడికేటెడ్గా మనం ఏంటంటే డైలీ ఈ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ విత్ యువర్ సపోర్ట్, ఓకేనా, అండ్ వీఆర్ రెడీ టు డూ ఈవెన్ 1000 more వీడియోస్ యాజ్ వెల్. ఓకేనా, 1000 more వీడియోస్ యాజ్ వెల్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బట్ వాట్ వీ వాంట్ ఈస్, సో వీ వాంట్ టు ఇంక్రీజ్ ద రీచ్. ఓకేనా, సో జస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ కమెంట్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో దట్ మనకి ఏంటంటే ఈ రీచ్ అనేటువంటిది మనకి ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో అట్లీస్ట్ మనకు ఈ వీడియోస్కి మనకి అట్లీస్ట్ ఒక 1K వ్యూస్ అయినా కూడా మనకి మినిమం ఉండాలి, ఒక 100 likes అయినా కూడా రావాలి ఫ్రెండ్స్. సో ఓకేనా, నిజంగా మీకు నచ్చుతున్నాయి ఈ వీడియోస్ అని అంటే జస్ట్ ప్లీజ్ లైక్, జస్ట్ గివ్ అస్ ఏ లైక్, సో దట్ విల్ బూస్ట్ అస్ అవర్ కాన్ఫిడెన్స్
ఓకేనా, దట్స్ ఇట్. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈ స్మాల్ అనౌన్స్మెంట్. అండ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్స్ ఈజ్ కన్సర్న్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రెండ్స్, న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. సో మీకు ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మనం ఇక్కడ ఆన్లైన్లో మనం ఎలా టీచ్ చేస్తున్నామో మనకి ఏంటి అని అంటే ఈ బ్యాచెస్ కూడా మనం అలాగే టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అంతే సింపుల్గా, సో అంతే చిన్నపిల్లలకి చెప్పే విధంగా మనం ఏంటంటే టీచ్ చేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్కి ఏమీ రాదు, దే ఆర్ బిగినింగ్ ఫ్రమ్ జీరో అన్నది దృష్టిలో పెట్టుకుని బిగినర్ ఓరియంటెడ్గా చెప్పడమే మా కాన్సెప్ట్ అనమాట. అంటే వచ్చేసిన వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి తెలిసేసి ఉంటాయి, లైక్ ఇది జిఎస్ పేపర్ 2లోకి వస్తుంది, జిఎస్ పేపర్ 3లోకి వస్తుంది అనేటువంటి విషయాలు. బ్రిక్స్ అంటే అదొక రీజనల్ ఆర్గనైజేషన్, దాంట్లో ఎంతమంది ఉన్నారు రీసెంట్గా తెలిసేసిన వాళ్ళ గురించి మాకు అవసరం లేదు ఫ్రెండ్స్. తెలియదు, నాకేమీ తెలియదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. హిందూ న్యూస్ పేపర్ కూడా ఎలా చదవాలో కూడా నాకు తెలియదు, ఒక ఆర్టికల్ కూడా నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళ గురించి స్పెసిఫిక్గా ఈ వీడియోస్. సో ఓకేనా అండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము ఏంటంటే ఈ వీడియోస్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ యొక్క స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది మేము ఏంటంటే అంత చిన్న ఇది దగ్గర నుంచి, ఫ్రమ్ ద బేసిక్ పాయింట్ దగ్గర నుంచి మనం చెప్పాలి అనేటువంటిదే సో మన యొక్క ఉద్దేశం అనమాట. ఈవెన్ మన క్లాసెస్ కూడా మనకు అలాగే జరుగుతాయి. అయితే మనం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఫీకి వచ్చేసి మనకి ఏంటంటే కోర్స్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఈజ్ ఫ్రెండ్స్. వీఆర్ ఛార్జింగ్ ఇట్ ఎ మోస్ట్ అఫోర్డబుల్ అమౌంట్. బట్ హవెవర్ అగైన్ యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే దీన్ని మనము 27,000 రూపీస్కే మనము ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఓకే, దెన్ యాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేసి కోర్స్ ఫీ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్, నాట్ 6 months or 1 year, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట మీకు ఈ పర్టికులర్ కోర్స్ అనేటువంటిది. అయితే ఈ ఆఫర్ వచ్చేసి నాట్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం అండి. ద ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 15th June. మీకు ఈ రెడ్యూస్డ్ ప్రైస్లోకి ఓన్లీ అప్ టిల్ 15th June వరకు మాత్రమే. సో తర్వాత మనకు వన్స్ ద ఆఫర్ ఈస్ ఎక్స్పైర్డ్ యూ హ్యావ్ టు పే ద నార్మల్ ఒరిజినల్ ప్రైస్ ఓన్లీ. సో మీకు ఈ ఒకవేళ మా ఇనిషియేటివ్స్ కానీ మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమవుతూ ఉన్నట్లయితే కనుక you can contact to this particular number so that you can join and enroll in this particular course and take this early bird offer anamata. Okay na, so this is something that you are so it's a golden opportunity, I feel that. Yes, so then next వచ్చేసి ఏంటి అంటే, అండ్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ అరౌండ్ 1000+ వీడియోస్ అయితే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ వీఆర్ రెడీ టు డూ అగైన్ 1000 more వీడియోస్, పర్టికులర్లీ ఇన్ హిందూ న్యూస్ అనాలిసిస్ గురించే మాట్లాడుతాను ఫ్రెండ్స్, మిగతావన్నీ కూడా కాదనమాట. ఓన్లీ ఆన్ హిందూ న్యూస్ అనాలిసిస్ 1000 more వీడియోస్ అయితే చేస్తాము. బట్ ప్రొవైడెడ్ వాట్ వీ వాంట్ ఈస్ యువర్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కమెంట్. సో ఐ వాంట్ అట్లీస్ట్ 100 likes, ఓకేనా, అండ్ అట్లీస్ట్ 1K views అనేటువంటిది అయితే కనుక మనకు కావాలి. జస్ట్ షో యువర్ లవ్, షో యువర్ సపోర్ట్ విత్ అస్, దట్ యు ఆర్ విత్ అస్, సో దట్ వీ కెన్ కంటిన్యూ దీస్ ఇనిషియేటివ్స్ విత్ మచ్ మోర్ క్వాలిటీ. ఎస్, సో దెన్ మనం చూస్తాం కదా ఈ 5 ఆర్టికల్స్ అయితే ఇవాళ చూస్తాం మనము. ఏ పుష్ ఫర్ మోర్ క్లైమేట్ యాక్షన్, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్లోకి వస్తుంది మనకి ఇది. నెక్స్ట్ పిఎం కిసాన్ స్కీమ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్కి వస్తుంది. నెక్స్ట్ బ్లింకెన్ ఇన్ వెస్ట్ ఏషియా టు పుష్ ఫర్ గాజా సీజ్ ఫైర్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇస్రో రిలీజెస్ ఇమేజెస్ ఆఫ్ సన్ క్యాప్చర్డ్ బై Aditya L1, GS paper 3 science and technology. And finally India welcomes Egypt, Iran, UAE, Saudi and Ethiopia joining BRICS. It is actually GS paper 2 international relations. Clear? So model pedadama mari inka mari our first article. Let us take the first article. Yes, India welcomes Egypt, Iran, UAE, Saudi and Ethiopia joining the BRICS. ఈ 5 countries నేమ్స్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తు పెట్టుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి రీసెంట్గా బ్రిక్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏ కంట్రీస్ బ్రిక్స్లో పార్ట్ ఉన్నాయి అని అడిగే ఛాన్సెస్ లేకపోలేదు. చాలా వెరీ హై పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట ఇది మనకి. అయితే అగైన్ డైరెక్ట్గా మనకి బ్రిక్స్ అంటే ఏంటి డైరెక్ట్గా జంప్ అయిపోకుండా ఆర్టికల్లోకి అసలు మనకి బేసిక్స్ నుంచి మనం వెళ్తే కనుక అసలు వాట్ ఈజ్ బ్రిక్స్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి. ఈవెన్ మీరు చూసినట్లయితే ఆరిజిన్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈవెన్ మీరు లాస్ట్ 2 to 3 years కపుల్ ఆఫ్ పేపర్స్ మీరు క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ G7 ఎప్పుడు ఫామ్ అయింది అనే ఆరిజిన్ మీదకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. అలాగే G20 ఒకసారి G7 మీద ఇచ్చారు, ఒకసారి G20 మీద ఇచ్చారు. సో నౌ దేర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ దట్ ఈసారి బ్రిక్స్ మీద ఇవ్వచ్చు. మేబీ ఇన్ 2024 or 2025 యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆన్ బ్రిక్స్, పర్టికులర్లీ దేర్ ఆరిజిన్. అయితే ఆరిజిన్ మీద ఇస్తారు, లేకపోతే ఏ కంట్రీస్ రీసెంట్గా జాయిన్ అయ్యాయని ఇస్తారు, లేకపోతే ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి వీటిలో బ్రిక్స్లో ఎక్స్పాండ్ అయిన తర్వాత మెంబర్స్ ఎవరెవరు అని అడగచ్చు. ఇలా ఎన్ని రకరకాల ఫార్మాట్స్లో అయినా కూడా అడగచ్చు అనమాట. ఓకేనా, మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ మరి మనం త్వరగా ఉండాలి కదా దీని మీద. అందుకని సో లెట్ us రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్రిక్స్.
ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ ఏ రీజనల్ గ్రూపింగ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీస్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ బేసికలీ ఏ గ్రూప్ ఆఫ్ it is a group of the world's leading economies. It is basically a group of world's leading ఎకానమీస్ అనమాట. వరల్డ్స్ లీడింగ్ ఎకానమీస్ కొన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి మనకి ఏంటంటే బ్రిక్స్ అనేటువంటివి ఫామ్ అయ్యాయి అనమాట. సో బ్రిక్స్లో మనకి ఏ కంట్రీస్ ఉంటాయి మనకి అంటే ఇవన్నీ కూడా 5 దేశాల యొక్క ఫస్ట్ లెటర్స్ ఫ్రెండ్స్. బ్రిక్స్ అంటే బి ఫర్ బ్రాజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, C for China, and S for South Africa. Yes. So these are the 5 countries which are actually part of the BRICS అనమాట. ఇవి బ్రిక్స్ కంట్రీస్లో మెంబర్ నేషన్స్ ఏవేంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అసలు ఎప్పుడు ఫార్మ్ అయింది? ఇట్ వాజ్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద BRIC foreign ministers meeting in 2006. 2006లో బ్రిక్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. సరిగ్గా చూడండి, నేను బ్రిక్స్ అనట్లేదు, బ్రిక్ అని మాత్రమే అంటున్నాను. అంటే ఏంటి? ఒరిజినల్గా ఓన్లీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేవి. సౌత్ ఆఫ్రికా అనేటువంటిది ఒరిజినల్గా లేదు. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఈస్ జస్ట్ ఓన్లీ బ్రిక్, నాట్ బ్రిక్స్. మరి సౌత్ ఆఫ్రికా తర్వాత యాడ్ అయిందనమాట. సౌత్ ఆఫ్రికా వాజ్ ఇన్వైటెడ్ లేటర్. South Africa was invited later into this grouping, later in 2010, and became part of this group, thereby became BRICS. అప్పుడు మనకేంటి అని అంటే కనుక ఇది బ్రిక్స్ కింద మనకైతే కనుక ఫార్మ్ అయిందనమాట. అప్పుడు మనకి ఏంటి అని అంటే బ్రిక్స్ కింద అయితే ఫార్మ్ అయింది. ఒరిజినల్గా బ్రిక్ అనేటువంటిదే ఉండేవి. సౌత్ ఆఫ్రికా తర్వాత 2010లో మనకైతే యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఓకేనా? సో అసలు సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రిక్స్, ఈ యొక్క బ్రిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ యొక్క బాడీ అనేటువంటిది, గ్రూపింగ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ గ్రూపింగ్ అని అంటే అరౌండ్ 41% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ ద గ్లోబల్ పాపులేషన్. ఈ యొక్క బ్రిక్స్ దేశాలు, ఈ 5 దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే బిఫోర్ ఎక్స్పాన్షన్ చెప్తున్నానండి, అరౌండ్ 41% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బ్రిక్స్ మనకి రిప్రజెంట్ చేస్తున్నాయి అనమాట. అండ్ అలాగే ప్రపంచంలో జరిగేటువంటి 24% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి, మొత్తం ఓవరాల్ గ్లోబల్ జీడిపి తీసుకున్నట్లయితే కనుక మీరు అందులో 24% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి కమ్స్ ఫ్రమ్ ద బ్రిక్స్ నేషన్స్ ఓన్లీ. అండ్ అలాగే ట్రేడ్ మొత్తం తీసుకుంటే దాంట్లో 16% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక బ్రిక్స్ దేశాలకు సంబంధించిందే. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనకి. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. అరౌండ్ 41% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండ్ 24% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అండ్ దెన్ 16% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్రిక్స్ దేశాలకి సంబంధించిన రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట ఇవి మనకి. ఓకేనా? దెన్ మోస్ట్ రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే 2023 బ్రిక్స్ సమ్మిట్ ఈస్ ద లేటెస్ట్ సమ్మిట్ అండి మనకి. 2023 బ్రిక్స్ సమ్మిట్ ఈస్ ద లేటెస్ట్ సమ్మిట్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద 15th సమ్మిట్ అనమాట మనకి ఇది. ఓకేనా? 15th సమ్మిట్ మనకి. అయితే ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఇట్ యాక్చువల్లీ టుక్ ప్లేస్ ఇన్ జోహానెస్బర్గ్. సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద మెంబర్ నేషనే కదా, బ్రిక్స్లో సౌత్ ఆఫ్రికాయే కదా. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. జోహానెస్బర్గ్ అనేటువంటి ప్లేస్లో మనకైతే కనుక జరిగింది. అండ్ ఆఫ్టర్ ద సమ్మిట్ మరి సమ్మిట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అవుట్కమ్ ఉంటుంది కదండి. ఆఫ్టర్ ద సమ్మిట్ జోహానెస్బర్గ్ డిక్లరేషన్ అనేటువంటిది అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారనమాట. జోహానెస్బర్గ్ డిక్లరేషన్ వాజ్ అడాప్టెడ్. మనకి ఈ యొక్క జోహానెస్బర్గ్ డిక్లరేషన్ అనేటువంటిది అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. అండ్ దెన్ కమ్స్ ఇండియా వెల్కమ్డ్ ద ఈజిప్ట్ అండ్ దెన్ ఇరాన్ అండ్ దెన్ UAE
and then Saudi Arabia, and then Ethiopia. సో ఈ 5 దేశాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్లో మనకైతే మెంబర్స్ అయితే అయ్యారనమాట. ఇక్కడ మనకి వీటిల్లోంచి ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము? వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే Johannesburg Declaration. Johannesburg Declaration is often seen recently in the news. It is associated with which of the following regional organizations అని అడుగుతారు. For example, like the first option can be SCO, Shanghai Cooperation Organization అడగచ్చు. లేకపోతే నెంబర్ 2 BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, BIMSTEC అది అడగచ్చు. లేకపోతే GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు GCC. అండ్ ఫైనల్లీ బ్రిక్స్. సో ఈ యొక్క జానస్బర్గ్ డిక్లరేషన్ అనేటువంటిది ఏ పర్టికులర్ గ్రూప్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ రీసెంట్గా అడాప్ట్ చేసుకున్నారని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి బ్రిక్స్ అండి. దానికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ రీసెంట్గా ఇండియా అయితే ఈజిప్ట్ని, ఇరాన్ని, UAEని, సౌదీ అరేబియాని, ఎథియోపియాని అయితే వెల్కమ్ చేశారు. సో నౌ దే ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రిక్స్ అనమాట. సో బ్రిక్స్ నేషన్స్ వర్ బీయింగ్ బ్రిక్స్ గ్రూప్ అనేటువంటిది ఎక్స్పాండ్ చేస్తారు. ఒరిజినల్గా బ్రిక్స్ నేషన్స్లో 5 నేషన్స్ అయితే ఉన్నాయి, కొత్తగా ఇంకొక 5 నేషన్స్ అయితే కనుక జాయిన్ అయ్యాయి. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి కంట్రీస్ పేర్లు కొన్ని ఇచ్చేసి బ్రిక్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఎక్స్పాండెడ్ బ్రిక్స్ని తీసుకున్నట్లయితే కనుక ఏ కంట్రీస్ దీంట్లో మెంబర్ నేషన్స్ అని అడిగే ఛాన్సెస్ 90% ఉంటాయి ఫ్రెండ్స్. మనకి వెరీ హై ప్రాబబుల్ క్వశ్చన్ మీట్ they will ask in 2024 or they might ask in 2025 as well. సో ఓకేనా, కాబట్టి ఇన్ దిస్ కాంటెక్స్లో ఈ 2 పాయింట్స్ మీకు చాలా క్లియర్గా తెలియాలి. దెన్ 2024 ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి రష్యాలో జరగబోతోంది ఫ్రెండ్స్. 2024 రష్యాలో జరగబోతుంది అనమాట సమ్మిట్ మనకి. ఓకేనా, ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీరు పైకి వెళ్ళినట్లయితే కనుక Now, so that's the reason India welcomed these countries, Egypt, Iran, UAE, Saudi and Ethiopia joining the BRICS. So ఈ బ్రిక్స్ సమ్మిట్స్ని అయితే కనుక సో జాయిన్ అయినందుకు వెల్కమ్ చేస్తున్నారు అనమాట. ఇండియా యాజ్ ఎ కంట్రీ లైక్ వీఆర్ వెల్కమింగ్ దీస్ కంట్రీస్ యొక్క జాయినింగ్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈజ్ క్లియర్ విత్ సమ్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. ఏంటి బ్రిక్స్ ఏంటి, ఎప్పుడు ఫార్మ్ అయింది, ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడే కంట్రీస్ ఉన్నాయి, ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏ కంట్రీస్, రీసెంట్గా సమ్మిట్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బ్రిక్స్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. If you see this particular article, Blinken in West Asia to push for the Gaza ceasefire as Israeli troops advance. Yes. So this is also another important article, friends, from the exam point of view. Again, GS paper 2, international relations. Both Hamas and Israel doubled down on hardline positions that have scuppered all previous attempts to end the fighting in the Gaza Strip. Prime Minister Netanyahu says not ready to stop the war without achieving the goal of eliminating the Hamas. ఎస్. ఇప్పుడు ఈ ఆర్టికల్ అలా డైరెక్ట్గా చదివేస్తే మనకి ఏం అర్థం కాదు. ఈ ఆర్టికల్ గురించి మనం ఏంటంటే కొంచెం స్టోరీ అయితే మనకి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంట్రీస్ ఏమేంటంటే యాక్టర్స్ ఎవరెవరంటే ఇప్పుడు ఇజ్రాయిల్ అనమాట. ఓకేనా, ఈ ఇజ్రాయిల్లో మనకి ఎక్కడో ఎవరు ఉంటారు అని అంటే జ్యూస్ ఉంటారు మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ వచ్చినటువంటి టెరిటరీ పేరు ఏంటంటే గాజా. సో ఓకేనండి, గాజాయే కదా వచ్చింది మనకి, ఈవెన్ దీంట్లోనే రాశారు గాజా. సో గాజా అనేటువంటిది ఒక టెరిటరీ అనమాట. ఇక్కడ గాజా ఈజ్ వన్ టెరిటరీ అండ్ వెస్ట్ బ్యాంక్ ఈజ్ అనదర్ టెరిటరీ. ఈ గాజా అండ్ ఈ వెస్ట్ బ్యాంక్ అనేటువంటివి రెండూ కూడా పాలస్తీనియన్ టెరిటరీస్ అనమాట. పాలస్తీనా యొక్క టెరిటరీస్ ఈ రెండూ కూడా మనకి ఏవేంటి, గాజా అండ్ వెస్ట్ బ్యాంక్, ఈ రెండు కూడా అనమాట. ఇజ్రాయిల్ రిమైనింగ్ కంట్రీ. ఇది ఇక్కడ జ్యూస్ ఉంటారు, ఇక్కడ ఏంటంటే పాలస్తీనియన్ అరబ్స్ ఉంటారనమాట. పాలస్తీనియన్ అరబ్స్. ఓకేనా, పాలస్తీనియన్ అరబ్స్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటారు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే కనుక ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రాబ్లం మొత్తం కూడా ఈ 2 టెరిటరీసే ఫ్రెండ్స్, గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్. ద ఫస్ట్ టెరిటరీ ఈజ్ గాజా అండ్ ద సెకండ్ టెరిటరీ ఈజ్ వెస్ట్ బ్యాంక్ అనమాట. ఇక్కడ ఎవరెవరి మధ్య ఫైట్ అంటే కనుక అరబ్ ముస్లిమ్స్
కీని, జ్యూస్, ఇజ్రాయిల్లో ఉన్న జ్యూస్కిని, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫైట్. సో అందుకనే మనకి ఏంటంటే గాజా నుంచి, దిస్ ఈజ్ జస్ట్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ గాజా అనేటువంటిది. అవతల వైపుకి మెడిటరేనియన్ సీ ఉంటుంది, ఇవతల వైపుకి ఇజ్రాయిల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపుకి ఈజిప్ట్ ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఈ యొక్క గాజా అనేటువంటిది మనకి అంత ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ టెరిటరీ ఇక్కడ మనకి. అయితే ఈ గాజాలో మనకి ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ గ్రూప్ కాల్డ్ యాజ్ హామాస్. ఈ హామాస్ అనేటువంటి గ్రూప్ పీపుల్ ఏంటంటే ఈ యొక్క గాజాని రూల్ చేస్తున్నారనమాట. అయితే వీళ్ళు అంటారు మేము పొలిటికల్ గ్రూప్ అంటారు, ఇక్కడ మేము గవర్నమెంట్ని ఫామ్ చేసి పొలిటికల్ గ్రూప్ అంటారు. కానీ ఇజ్రాయిల్ వీళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ వీళ్ళందరూ ఈ హామాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటారనమాట. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బికాజ్ ఎందుకంటే వీళ్ళు వైలెంట్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తారు. వైలెంట్ యాక్టివిటీస్ మీరు న్యూస్లో చూసి ఉండొచ్చు. లైక్ ఒక రోజున మనకి ఏమైంది అని అంటే, ఒక ఎర్లీ మార్నింగ్ హండ్రెడ్స్ ఆఫ్ రాకెట్స్ అయితే కనుక ఒక్కసారిగా ఫైర్ అయ్యాయి. ఎక్కడికి ఫైర్ అయ్యాయి అని అంటే కనుక ఇజ్రాయెల్ మీదకి ఫైర్ అయ్యాయి. ఎవరు వాటిని ఇచ్చేశారు అని అంటే హామాస్ చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే గాజా నుంచి చేశారు. గాజా యుద్ధం మొదలయ్యింది మళ్ళీ అని చెప్పి మీరు న్యూస్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక ఇదిలో సో మీరు చూసి ఉండొచ్చు. అదిగోండి ఆ గాజాయే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఈ యొక్క ఇజ్రాయెల్ మీదకి ఏంటి అని అంటే వీళ్ళు ఈ యొక్క రాకెట్ అటాక్స్ అయితే కనుక చేస్తున్నారన్నమాట. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ ఇజ్రాయిల్ యాక్చువల్లీ గాజా మీద బ్లాకేడ్ విధించిందనమాట. బ్లాక్ చేస్తారు కంప్లీట్లీ గాజాని. అంటే సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక దే కెనాట్ ఫ్రీలీ హ్యావ్ ఏ మూమెంట్ అనమాట. సో వీళ్ళు ఎవరైనా కూడా ఎక్కడికైనా ఫర్దర్ స్టడీస్గా వేరే కంట్రీ వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా మెడికల్ పర్పస్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇజ్రాయిల్కి ముందు అప్లై చేయాలి. ఇజ్రాయిల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు బయటకైతే వెళ్ళగలరు. సో ఓకేనా. సో ఈ గాజా ఏం చేస్తున్నారు, వీళ్ళు రూల్డ్ బై ఎవరు, హామాస్. సో ఈ హామాస్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్లాకేడ్ని లిఫ్ట్ చేయించడానికి సో ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు ఇజ్రాయెల్ బ్లాకేడ్ ఎందుకు విధించింది అని అంటే గాజా ఏం చేస్తుంది అని అంటే ఇజ్రాయెల్ మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తుంది అనమాట. వైలెంట్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. మిసైల్స్ని, రాకెట్స్ని, వీటిల్ని ఫైర్ చేస్తున్నారు అనమాట. అనవసరంగా సివిలియన్ పాపులేషన్ కూడా చనిపోతున్నారు దానివల్ల. ఓకేనా. సో అందుకని ఇది కింద ఏంటి అంటే కనుక సో మీరు మా మీద ఈ అటాక్స్ క్యారీ అవుట్ చేయకపోతే కనుక మేము ఈ బ్లాకేడ్ అయితే కనుక తీయము అని చెప్పేసి అయితే కనుక మనము సో ఈ యొక్క ఇజ్రాయిల్ ఏంటి అని అంటే కనుక సో గాజా మీద ఇది చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకేనా. ఇప్పుడు గాజాలో కంట్రోల్లో ఎవరు ఉన్నది, హామాస్ ఆర్ ద కంట్రోల్ అనమాట. సో ఓకేనా. దెన్ అలాగే ఇంకొక టెరిటరీ వచ్చేసి వెస్ట్ బ్యాంక్ టెరిటరీ. ఇప్పుడు ఏంటంటే ఈ గాజాని వెస్ట్ బ్యాంక్ని కలిపి కంప్లీట్గా పాలస్తీన్ టెరిటరీ పాలస్తీనా చేయాలి అనేటువంటిది. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే దానికి అపోజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇజ్రాయెల్ దానికి అపోజ్ చేస్తుంది. ఎందుకంటే చాలా పాలస్తీనియన్ టెరిటరీస్లో ఇజ్రాయెల్ యొక్క సెటిల్మెంట్స్ కూడా ఉండిపోయారు చాలామంది. సో ఓకేనా. వెరీ వెరీ రిచ్ పీపుల్ ఉన్నారనమాట. వీ కెనాట్ మూవ్ దోస్ సెటిల్మెంట్స్ అవుట్ సైడ్. సో ఓకే, గవర్నమెంట్ కూడా పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇజ్రాయెల్. సో కాబట్టి ఏంటంటే దే డేర్ నాట్ టు టచ్ దెమ్ అనమాట. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే అసలు దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 2-state సొల్యూషన్ అంటారు. 2-state సొల్యూషన్ అంటే ఇజ్రాయిల్ అనేటువంటిది ఒక స్టేట్ అవుతుంది, గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్ అనేటువంటిది ఇంకొక స్టేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, యూపీఎస్సీలో రకరకాలుగా క్వశ్చన్స్ అయితే వీటి మీద ఈ ఏరియా నుంచి అడిగారు. ఓకేనా. ఇంకొక థర్డ్ టెరిటరీ వచ్చేసి గోలాన్ హైట్స్. సో రీసెంట్గా గోలాన్ హైట్స్ అని చెప్పి న్యూస్లో ఉన్నాయి. అవి ఎక్కడవి అని అడిగారు అనమాట. ఒకసారి సిరియాలో ఉన్నాయన్నమాట ఈ గోలాన్ హైట్స్. దే ఆర్ ఆక్యుపైడ్ బై ఇజ్రాయిల్. లైక్ వైజ్ అలాగే వెస్ట్ బ్యాంక్ ఎక్కడుంది అని అడుగుతారు. రామల్లా అనే ప్రావిన్స్ ఎక్కడుంది అని అడిగారు ఒకసారి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక గాజా ఎక్కడుంది. గాజా మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవుతుంది. ఏ సీకి ఓపెన్ అవుతుంది, మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ, రెడ్ సీ, ఎల్లో సీ, అలా రకరకాల ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇలా ఈ రకరకాలుగా మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ యొక్క హామాస్కి ఇజ్రాయిల్కి అంటే ఇజ్రాయిల్కి గాజాకి మధ్య యుద్ధం అనేటువంటిది ఇంకా బాగా విపరీతంగా ఎస్కలేట్ అయిపోతుంది. సో దేర్ షుడ్ బి ఏ పీస్. సో పీస్ని బ్రోకర్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక వీళ్ళు ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారనమాట.
చూడండి, బ్లింకెన్ ఇన్ వెస్ట్ ఏషియా. బ్లింకెన్ ఈజ్ యాక్చువల్లీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట. సో ఓకేనా, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ అరైవ్డ్ ఇన్ వెస్ట్ ఏషియా ఆన్ మండే హోపింగ్ టు డెలివర్ ద సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ఆపేయడం అనమాట, కాల్పులు ఆపేయడం, సీజ్ ఫైర్. దట్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రపోజ్డ్ లాస్ట్ మంత్ ఇన్ ఆల్ పుష్ ఫర్ వాషింగ్టన్ టు సెక్యూర్ అండ్ ఎండ్ టు ద గాజా వార్. సో మీటింగ్ విత్ సిసి ఎవరు? ఇబ్రాహిం. సో ఓకేనా, అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి అనేవాడు ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఈజిప్ట్ ఉంది కదండి మరి గాజా దగ్గరే, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద గాజా అనమాట. ఓకే, ద టాప్ యూఎస్ డిప్లొమాట్ మెట్ ద ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి ఇన్ కైరో అండ్ వాజ్ డ్యూ టు ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నేతాన్యాహు. సో బెంజామిన్ నేతాన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ దిస్ డే. సో ఈ రకమైనటువంటి నౌ దే ఆర్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ద పీస్ టు దిస్ పర్టికులర్ థింగ్స్. సో హామాస్ కూడా ఏంటి అని అంటే మా మీద అటాక్స్ క్యారీ అవుట్ చేయకుండా బ్లాకేడ్ అనేటువంటిది రిమూవ్ చేసినట్లయితే కనుక సో మేము కూడా ఈ అటాక్స్ అనేటువంటివి ఆపేస్తాము. సో బట్ ఇజ్రాయిల్ ఈజ్ సేయింగ్ దట్ సో హామాస్ యొక్క ఎండ్ మేము చూడాలనుకుంటున్నాము, హామాస్ అనేటువంటి గ్రూప్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పేసి సో మేము అనుకుంటున్నాము. అప్పటిదాకా ఈ వార్ అయితే కనుక ఆగదు అని చెప్పేసి మనకి ఏంటంటే బెంజామిన్ నేతాన్యాహు వీళ్ళు కూడా మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇదిగో చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ డిస్ప్యూట్? ఇట్ ఈస్ బేసికల్లీ ఓవర్ హమాస్ డిమాండ్ దట్ వీ కమిట్ టు స్టాప్ ద వార్ వితౌట్ అచీవింగ్ అవర్ గోల్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ హమాస్. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు డూ సో. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో దీని మూలాన మనకేంటంటే సివిలియన్ పాపులేషన్ కూడా అయితే కనుక ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో దేర్ ఫోర్ దేర్ షుడ్ బీ ఎ పీస్ అట్ ఎనీ కాస్ట్ బిట్వీన్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎంటైర్ ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్నటువంటి రిమైనింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే ఆ పీస్ అనేటువంటిది ఉంటుంది అప్పుడు అని చెప్పి మనకి ఏంటంటే సో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హామాస్ అంటే ఎవరు, హామాస్ ఎక్కడ రూల్ చేస్తున్నారు, ఏవి పాలస్తీనియన్ టెరిటరీస్ అని చెప్పేసి అంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. Yes. So next one is the PM Kisan Nidhi installment released to 9.3 crore farmers. So Narendra Modi says his newly sworn government is fully committed to welfare of farmers. Congress was saying he's do so and so and so and so. So we are not these things, but what our main concern is all about, what is this particular scheme is all about anamata. So can I PM Kisan scheme. సో పిఎం కిసాన్ స్కీమ్ అయితే కనుక మనకి తెలియాలి ఫ్రెండ్స్, మనకి పిఎం కిసాన్ స్కీమ్ ఏంటి పరిస్థితి అనేటువంటిది మనకి తెలియాలన్నమాట. ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ గురించి మనం తెలుసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ 2019. ఈ స్కీమ్ని మనకి ఏంటి అని అంటే కనుక 2019లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. సో మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కనుక టు సప్లిమెంట్ ద ఫార్మర్స్. సో టు సప్లిమెంట్ the financial needs of the land holding farmers అన్నమాట. సో ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఈస్ వాట్ ఈ స్కీమ్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ స్కీమ్లో మనం ఏంటి అని అంటే వీ ప్రొవైడ్ ఎ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆఫ్ అబౌట్ 6,000 rupees per year. 6,000 rupees per year at 3 equal installments అనమాట. ఈ 3 equal installmentsలో మనం ఏంటి అని అంటే కనుక 6,000 rupees మనం ఏంటి అని అంటే ఈ యొక్క ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి వాళ్ళ యొక్క అకౌంట్స్లో మనం అయితే కనుక ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా మనకి ఏంటి అంటే కనుక సో మనీ అనేటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట 6,000 rupees. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద
ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ పర్టికులర్ స్కీమ్కి ఏం అచీవ్ చేద్దాం అనుకుంటోంది ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ అనేటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆల్రెడీ నో ఇట్ రైట్, టు సప్లిమెంట్ the financial needs of the small and marginal farmers. ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్లీ సో మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్కి ఇది అయితే కనుక ఈ పర్టికులర్ స్కీమ్ అనేటువంటిది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దెన్ అలాగే సో మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ బికాస్ ఆఫ్ డ్యూ టు ద మనీ లెండర్స్ వల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుందన్నమాట. ఫార్మర్ సూసైడ్స్ కానివ్వండి అవి కానివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కొంతమంది ఫార్మర్స్కి బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏం చేస్తూ ఉంటారంటే కనుక సో బ్యాంక్ లోన్స్ అవి రావు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నియర్ బై మనీ లెండర్స్ దగ్గర వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర సో మనీ అనేటువంటిది తీసుకుంటారనమాట. సో విత్ హై ఇంట్రెస్ట్ రేట్స్, ఎగ్జార్బిటెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే కనుక ఛార్జ్ చేస్తారు. ఆ హై ఇంట్రెస్ట్ రేట్స్కి అయితే కనుక తీసుకుంటున్నారు. పాపం తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే తీసుకుని క్రాప్ వేసిన తర్వాత సో బికాస్ ఆఫ్ డ్యూ టు మేబీ ఎనీ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ సో వల్ల ఏమవుతుంది అని అంటే క్రాప్ అనేటువంటిది ఫెయిల్ అయిపోతుంది, లేకపోతే ఆ ఇయర్ బంపర్ క్రాప్ వచ్చేస్తుంది. విపరీతంగా అందరూ అదే క్రాప్ కల్టివేట్ చేస్తే బంపర్ క్రాప్ వచ్చేసి ప్రొడక్షన్ అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతుంది. మరి ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువైపోయి సప్లై తగ్గిపోతుందో మనకి ఏమవుతాయి, ప్రైజెస్ అనేటువంటివి తగ్గిపోతాయి కదా. సో ఇలా జరుగుతుంది. మరి ఎప్పుడైతే తను పెట్టినటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకపోగా బికాస్ తను ఏంటి అని అంటే సో ఈవెన్ హీ borrowed that particular money and then he invested in this కదా. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ క్రాప్ లాస్ మనకి ఇంకా చేసేటువంటి వేరే పరిస్థితి ఏం లేక ఏంటి అని అంటే సో దే ఆర్ కమిటింగ్ సూసైడ్. సో వెరీ 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 పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈజ్ కన్సర్న్డ్. ఇన్ దట్ కాంటెక్స్ట్లో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ అనేటువంటి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, తెలియకపోవడం కానివ్వండి. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అలాగే సో దట్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద to protect these farmers. So farmers and jawans are very very important for our country friends. సో వాళ్ళు బాగుంటేనే మిగతా దేశం అంతా కూడా బాగుంటుందన్నమాట. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ సో టు క్రియేట్ అవేర్నెస్ టు దెమ్. ఓకేనా. సో యాజ్ ఎ నౌ టుమారో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ దీస్ పర్టికులర్ ఆల్ దీస్ స్కీమ్స్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే కనుక యూ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ టు ఆల్ దీస్ పర్టికులర్. సో తెలియదు అనమాట, బికాస్ ఆఫ్ డ్యూ టు అవేర్నెస్. ఆ అవేర్నెస్ అనేటువంటిది అయితే కనుక మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా. టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద టు ప్రొటెక్ట్ దీస్ ఫార్మర్స్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద మనీ లెండర్స్, ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద మనీ లెండర్స్. సో గవర్నమెంట్ పెట్టేటువంటి వేరియస్ స్కీమ్స్ ఏవేంటి అనేటువంటి విషయాలన్నిటి మీద కూడా ఏంటి అని అంటే ఒక అవగాహన అనేటువంటిది తీసుకురావాలి. దెన్ దే కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనమాట. అలాగే వీ హ్యావ్ ఏ పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా ఉంది కదండి మనకి. పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా మనకైతే కనుక ఉంది మనకి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారు అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని చెప్పేసి ఉన్నారనమాట. వాళ్ళు డెవలప్ చేశారు. డెవలప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజైన్డ్ బై ద National Informatics Center, National Informatics Center in collaboration with the Ministry of Electronics and IT. National Informatics Center in collaboration with the Ministry of ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ కదండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఈ పర్టికులర్ పిఎం కిసాన్ మొబైల్ యాప్ అని చెప్పేసి అయితే కనుక డెవలప్ చేశారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. ISRO releases images of sun captured by Aditya L1 during the May.
సో యాజ్ యు ఆర్ ఆల్రెడీ అవేర్, ఇట్ ఈస్ బేసికల్లీ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలోకి మనకు వస్తుంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో దీంట్లో ఇస్రో ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్పేస్ ఆర్గనైజేషన్. మనకి ఏంటి అని అంటే వీళ్ళు మొన్న 2023లో సంథింగ్ కాల్డ్ యాజ్ ఆదిత్య L1 మిషన్ అని అయితే కనుక పంపించారు. ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అనేటువంటిది మెయిన్లీ అబౌట్ టు స్టడీ అబౌట్ ద సన్ అనమాట, అండ్ అదర్ సన్ రిలేటెడ్ ఈవెంట్స్, సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ సన్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా స్టడీ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అయితే కనుక పంపించడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ ఏదైతే పంపించారో the payloads which are there inside it, for example solar ultraviolet imaging telescope అంటాం, సూట్ అంటాం. సో ఈ టెలిస్కోప్స్ ఇవి ఏంటి అని అంటే కనుక ఇవి మనకి ఏంటంటే ఈ పేలోడ్స్ ఇమేజెస్ని రిటర్న్ చేశాయి అనమాట. సో సన్ యొక్క ఇమేజెస్ని మనకైతే కనుక రిటర్న్ చేయడం అయితే జరిగింది. సో దట్ మనం ఏంటి అంటే ఇవి స్టడీ చేయటం వల్ల సో సన్లో జరిగేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు, లేకపోతే సోలార్ ఫ్లేర్స్ అంటారు, లేకపోతే సన్ స్పాట్స్ అంటారు, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో అవన్నిటి యొక్క ఇంపాక్ట్స్ గురించి ఇండియా ఎర్త్ మీద పడేటువంటి ఇంపాక్ట్స్ని మనం ఏంటి అంటే స్టడీ చేసి సో మనకి ఏంటంటే వీ కెన్ సో టేక్ సమ్ ఇన్ఫార్మ్డ్ ఇవి తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అయితే పంపించడం జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అంటే దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకి తెలియాలన్నమాట. ఆదిత్య L1 మిషన్ ఏంటి అసలు ఈ ఆదిత్య L1 మిషన్లో ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అని అంటే కనుక ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ద ఫస్ట్ డెడికేటెడ్ సోలార్ మిషన్ అండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్ టు స్టడీ ద సన్. సో సన్ గురించి మనం స్టడీ చేయడానికి టు స్టడీ ద సన్ ఫ్రమ్ అబౌట్ ఎంత అంటే కనుక అరౌండ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్, ఫ్రమ్ అబౌట్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సన్ని మనం ఏంటంటే స్టడీ చేస్తామన్నమాట. 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ లాంచ్ వెహికల్ మనం యూజ్ చేసాము అని అంటే సో ఇట్ వాజ్ లాంచ్డ్ త్రూ PSLV C-57 రాకెట్. సో PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-57ని యూజ్ చేసి మనం అయితే కనుక ఈ పర్టికులర్ ఆదిత్య సోలార్ మిషన్ అయితే కనుక మనం సో ఆన్బోర్డ్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ యొక్క మిషన్ వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం మనము ఈ పర్టికులర్ మిషన్ వల్ల అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సో దిస్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది మిషన్ ప్రొవైడ్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ అంటే వాల్యుబుల్ ఇన్సైట్స్ అబౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫ్లేర్స్ అంటారండి, సోలార్ ఫ్లేర్స్ ఆర్ ఎల్స్ మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సోలార్ విండ్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు, CMEs అంటారనమాట. ఈ ఈవెంట్స్ అన్నిటి గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది స్టడీ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. సో దెన్ అలాగే మనకి ఏంటంటే కనుక టు ఆల్సో గెయిన్ డీపర్ అండర్స్టాండింగ్ about the sun's behavior, like including అక్కడ రేడియేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ హీట్ పరిస్థితి ఎలా ఉంటుంది, డిఫరెంట్ లేయర్స్లో ఎలా ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆబ్జెక్టివ్స్ ఆదిత్య L1 సోలార్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి. అయితే మనకి ఏంటంటే దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ పేలోడ్స్ని మనం అయితే పంపించడం జరిగిందండి. ఆ పేలోడ్స్ ఇప్పుడు మనకైతే కనుక ఈ ఇమేజెస్ అవి సెండ్ చేయడము ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ క్యారీ అవుట్ చేస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేలోడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ పేలోడ్స్ అయితే మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ VELC అంటారు, విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్, వీ కాల్ ఇట్ యాజ్ VELC, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సూట్ టెలిస్కోప్ అంటారు. నథింగ్ బట్ లైక్ వీ హ్యావ్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సూట్ అనేటువంటిది అందర్ ఇంపార్టెంట్ టెలిస్కోప్ అనమాట. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సోలెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఓకేనా అండి. వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ SOLEX, solar low energy X-ray spectrometer is the third important payload that we have sent. Okay, then likewise we have some other important things like high energy L1 orbiting X-ray spectrometer antaru. high energy L1 orbiting, L1 అంటే లాగ్రాంజ్ పాయింట్, L1 అంటారు అనమాట. L1 ఆర్బిటింగ్ స్పెక్ట్రోమీటర్, ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఓకే, లైక్ వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెలియోస్ అంటారు, HEL1OS. ఓకే, అండ్ వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఆస్పెక్ట్స్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. Plasma analyzer package for Aditya, we call it as PAPA. So what is the significance of Aditya L1 solar mission and what are the different payloads which have been sent త్రూ దిస్ ఆదిత్య L1 సోలార్ మిషన్ అని చెప్పేసి మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ క్వశ్చన్. సో ఓకేనా, దాంట్లో మనకి ఏంటి అంటే ఈ పేలోడ్స్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనకు ఖచ్చితంగా తెలియాలి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్, అసలు ఈ పర్టికులర్ సోలార్ మిషన్ అనేటువంటిది ఏం ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేద్దాం అనుకుంటుంది అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా మనకి తెలియాలన్నమాట. సో ఓకే, దిస్ ఈస్ అబౌట్ సో నౌ దిస్ ఇస్రో రిలీజ్డ్ ద ఇమేజెస్ ఆఫ్ సన్ విచ్ ఆర్ క్యాప్చర్డ్ ఫ్రమ్ దిస్ ఆదిత్య L1 డ్యూరింగ్ దిస్ థింగ్స్. సో మనం రాసుకున్నటువంటి సూట్ టెలిస్కోప్ కావండి, లేకపోతే VELC. సో ఇవేంటి అని అంటే కనుక మనకి ఈ ఇమేజెస్ని అయితే కనుక సో షేర్ అయితే చేసాయన్నమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి యొక్క ఆబ్జెక్టివ్స్, ఈ పేలోడ్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా, కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా మనము. దెన్ ఎస్ ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ యాక్చువల్లీ ఏంటి అని అంటే కనుక మనకు హిందూ డైలీ న్యూస్ అనాలిసిస్ నుంచి అయితే క్యారీ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ కానీ అదర్ ఇంపార్టెంట్ కూడా మనకు ఉంటాయన్నమాట సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని, న్యూస్ ఆన్ AIR అని, డౌన్ టు ఎర్త్ అని, ఓకేనా, డౌన్ టు ఎర్త్ అని అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ కూడా ఉంటాయి. వాటి నుంచి అరౌండ్ మనకు వాటి నుంచి కూడా 50% కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్ అంటే ఒక 50% ఎక్కడ మనం కవర్ చేసుకుంటున్నాము డైలీ, ద రెస్ట్ 50% కవర్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ కోర్స్ అయితే కనుక లాంచ్ చేస్తాం ఫ్రెండ్స్ మనము. ఇట్స్ ఎ డైలీ లైవ్ కోర్స్ అనమాట మనకి ఇది. ఇట్స్ ఎ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC, కంప్లీట్లీ UPSCకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి. సో పర్టికులర్లీ బిగినర్ ఓరియంటెడ్గా అయితే కనుక మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక జరుగుతాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో ఓకేనా, ఇన్ కేస్ నేను ఎలా చెప్తాను అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ఇంకా మిగతా వీడియోస్ అవి కూడా ఉన్నాయి.
ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. సో విత్ దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఓకేనా, మీకు ఏంటి అంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో, ఈ పర్టికులర్ కోర్స్లో మీకు డైలీ ఒక పీడిఎఫ్ ఇస్తారు. అంటే కరెంట్ అఫైర్స్ ఏవేవైతే అక్యుములేట్ అయ్యాయో రోజు, అలాగే వీక్లీ పీడిఎఫ్ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే సో చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా, సో కాబట్టి వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఏంటంటే ఆర్గనైజ్ చేస్తాం అనమాట. సో దట్ యూ కెన్ మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్. దెన్ వీ హ్యావ్ ఇలా బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నటువంటి దాన్ని మనం ఏంటంటే ఇయర్లీ కంపైలేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ రివిజన్ ఆల్సో బిఫోర్ ద ప్రిలిమ్స్ సిరీస్. సో ఇదంతటికీ మనం ఛార్జ్ చేసేది ఓన్లీ 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ హవర్ యాజ్ ఎ 40% ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000 రూపీస్కే మనం ఆఫర్ చేస్తున్నాము. సో ఓకేనా, ఈ 6,000 రూపీస్ కూడా ఒక్కసారి పే చేయలేను అనుకున్నటువంటి వాళ్ళకి మనం ఏంటంటే ఈఎంఐ 2,000 రూపీస్ పర్ మంత్గా కూడా ఇవే ఆఫర్ పే చేయగలిగేటువంటి ఫెసిలిటీని కూడా మనం కల్పిస్తున్నాం అనమాట. సో ఓకేనా, ఈ యొక్క మెయిన్ యూనిక్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. యు ఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ 6,000 రూపీస్, దట్ 2,000 రూపీస్ పర్ మంత్, అండ్ యు ఆర్ హ్యావింగ్ దీస్ పర్టికులర్ లైవ్ క్లాసెస్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు ఏంటి అని అంటే ఈ క్లాసెస్ అయితే కనుక మీకు రన్ అవుతాయి. ఓకే, సో దెన్ ఫర్ ఎనీ డౌట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ మనం కవర్ చేసేటువంటివి ఏంటి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటిల నుంచి మనం ఏంటంటే కనుక సో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ని తీసుకుని మనం అయితే కనుక కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో లెట్ మీ షో యూ సమ్ శాంపుల్ లైక్ సో వీ హ్యావ్ ద ఎస్టర్డేస్ క్లాస్ అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్ మనకి. సో ఓకేనా, డైలీ లైవ్ క్లాస్ అయితే జరిగింది. అక్కడ మనం ఏంటంటే చూడండి బయోడైవర్సిటీ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనేటువంటిది అయితే మనం డిస్కస్ చేసాము. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ కార్టాజినా ప్రోటోకాల్ ఏంటి, నగోయా ప్రోటోకాల్ ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐచి టార్గెట్స్ ఏం చెప్తున్నాయి, దెన్ వాట్ ఈస్ బయోడైవర్సిటీ యాక్ట్, 3 టైర్ స్ట్రక్చర్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక అక్కడ కవర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓకేనా, సో యూ క్యాన్ డెఫినెట్లీ so okay get some useful information out of all these classes, and that will definitely enrich your preparation. Okay na friends, so okay na, so these are some of the samples that I want to show. This is the yesterday's live class actually. Let's come back again to our original thing. So coming back again to our original thing, so మనం ఏంటి అని అంటే కనుక సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. ఓకే, లెట్ us go to the last and final thing. So that is the today's editorial. A push for more climate action. A push ఫర్ మోర్ క్లైమేట్ యాక్షన్ అంటే ఆల్రెడీ క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకుంటున్నారు. సో నౌ దెర్ ఈజ్ ఏ మోర్ పుష్ ఫ్రమ్ సమ్ వన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. సో దాని గురించి అయితే కనుక ఈ ఆర్టికల్ అంతా కూడా. సో ఓకేనా, దీని గురించి ఏం చెప్తోంది స్టోరీ అంతా కూడా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా మీకు తెలియాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ మీరు అప్పుడు బెటర్గా అప్రిషియేట్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ తెలియాల్సింది ఏంటంటే అన్క్లాజ్ అంటే ఏంటో మీకు తెలియాలి. సెకండ్ వన్ వచ్చేసి ఐటీఎల్ఓఎస్ అంటే ఏంటో తెలియాలి మీకు. అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాసెస్ అంటారు. సో ఓకే, వాట్ ఈస్ కాసెస్? ఓకే, కాసెస్ అంటే ఏంటో తెలియాలి. ఈ 3 విషయాల మీద మీకు ఒక క్లారిటీ ఉంటే, ఈ 3 ఏంటి అనేటువంటి విషయాల మీద క్లారిటీ ఉంటే దెన్ వీ కెన్ గో టు దిస్ స్మాల్ స్టోరీ అనమాట. సో కాబట్టి ఫస్ట్ మరి మొదలు పెట్టగలి కదా, ఎక్కువ పాయింట్స్ రాయం ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఓన్లీ, అంటే ఓన్లీ అసోసియేటెడ్ విత్ ద ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్ అర్థం కావడానికి గల పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనం అవి మాత్రమే డిస్కస్ చేసుకుంటాం ఇందులో. సో అసలు అన్క్లాజ్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటాం అనమాట. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటాం. ఇది మనము 1982లో ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇదొక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. దేనికి సంబంధించింది? మెరీన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించింది. ఓకేనా, దట్ ఎస్టాబ్లిష్డ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్
legal framework that established the legal framework for marine and marine related activities, for marine and as well as marine related activities అనమాట. వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటిదే మనకి ఏంటి అంటే అన్క్లాజ్ అనేటువంటి కన్వెన్షను. సో ఈ పర్టికులర్ కన్వెన్షన్కి అదర్ నేమ్ కూడా ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ లా ఆఫ్ ద సీ, LOS అంటారనమాట. లా ఆఫ్ ద సీ, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ LOS, లా ఆఫ్ ద సీ అంటారు. ఓకేనా. మెరీన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా అంటే సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్స్ లైక్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు, టెరిటోరియల్ వాటర్స్ అంటారు, టెరిటోరియల్ సీ అంటారు, కంటీజియస్ జోన్ అంటారు, హై సీస్ అంటారు. ఇలా రకరకాల జోన్స్గా మనకి ఏంటంటే కనుక ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ convention divides the marine areas. This convention divides the marine areas into 5 zones. సో 5 జోన్స్ కింద మనకైతే కనుక డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ వాటర్స్ అంటారు, ఇంటర్నల్ వాటర్స్. ఓకేనా, ఇంటర్నల్ వాటర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి టెరిటోరియల్ వాటర్స్ ఆర్ టెరిటోరియల్ సీ అంటాం. ఇది మొన్న ఈ పర్టికులర్ ఇది మనం ఏంటంటే అన్క్లాజ్ అనేటువంటి టాపిక్ని మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా చాలా క్లియర్గా ఎలాబరేట్గా మనం కవర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం అది. సో ఓకేనా, సో దట్ వాళ్ళు ఎవరైతే ఈ మొన్న క్లాస్ అటెండ్ చేసి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ ఎడిటోరియల్ ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇంటర్నల్ వాటర్స్, టెరిటోరియల్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంటీజియస్ జోన్. Then we have exclusive economic zone. We call it as EEZ. And finally we have high seas. ఇలా మనకి ఏంటంటే అన్క్లాజ్ కన్వెన్షన్ ఉన్న మెరీన్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఇలా 5 జోన్స్కి డివైడ్ చేసింది. ఇంటర్నల్ వాటర్స్ అని, టెరిటోరియల్ సీ అని, కంటేజియస్ జోన్ అని, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని, హై సీస్ అని చెప్పేసి. ఓకేనా, వి విల్ నాట్ గో అగైన్ డీప్ వెళ్ళిపోవద్దు ఇంకా, బికాజ్ ఎందుకంటే ఎడిటోరియల్ పర్స్పెక్టివ్లో మనకు అర్థమైతే సరిపోతుంది. ఈ కన్వెన్షన్ ఏంటంటే ఒక ట్రిబ్యునల్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఫ్రెండ్స్. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ ట్రిబ్యునల్, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ known as ITLOS, International Tribunal for Law of the Sea. International Tribunal for Law of the Sea అన్నమాట. International Tribunal on Law of the Sea basically. International Tribunal on లా ఆఫ్ ద సీ అంటాం అనమాట. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ ట్రిబ్యునల్ నోన్ యాజ్ ITLOS, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆన్ లా ఆఫ్ ద సీ. ఎక్కడుందంటే కనుక హ్యాంబర్గ్, జర్మనీలో ఉన్నాయన్నమాట వీటి యొక్క హెడ్ క్వార్టర్స్. హ్యాంబర్గ్, జర్మనీలో మనకి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. సో విత్ దట్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ అన్క్లాజ్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. Then second one you understood, that is known as International Tribunal for Law of the Sea. Then the third one is COSIS. వాట్ ఈస్ కాసిస్ అంటే ఏంటి మనకు అర్థము? కాసిస్ అంటే అర్థం ఏంటంటే COSIS. ఫస్ట్ కాసిస్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే కమిషన్ COMM. ఓకే, కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్. Commission of Small Island States on Climate Change and International Law. On climate change and as well as international law. Okay na andi? Commission of Small Island States on Climate Change and as well as the International Law. We call it as COSIS అని చెప్పేసి మనం అయితే పిలుస్తాం అనమాట. ఈ పర్టికులర్ గ్రూపింగ్ అనేది మనకి ఏంటంటే 2021లో ఫామ్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇది. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2021. ఓకేనా, ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే టు సీక్ ద advisory opinions ఫ్రమ్ ఇందాక ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ ITLOS. ఓకే, particularly to clarify the states
ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్స్, ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్స్ టు కాంబాట్ ద క్లైమేట్ చేంజ్. సో అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేకపోతే కనుక చైనా, ఇండియా, యూకే, ఇలాంటి దేశాలు ఈ యొక్క జీహెచ్జీ ఎమిషన్స్ అనేటువంటివి, సో దే ఆర్ ద హయ్యెస్ట్ ఎమిషన్స్ కంట్రీస్ అనమాట ఇవి. సో వీళ్ళ యొక్క ఎమిషన్స్ వల్ల సో గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్స్ అవి పెరిగిపోవటం మూలాన వాటర్ లెవెల్ అనేటువంటిది సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో దాని మూలాన ఏంటంటే ఈ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతున్నాయి. అందుకని ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మొన్నటికి మొన్న పనామా, సో పనామా బికేమ్ ద ఫస్ట్ నేషన్ టు ఎవాక్యుయేట్ దేర్ సో సిటిజన్స్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ పర్టికులర్ క్లైమేట్ ఇంపాక్ట్ కదా. అలాగా మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళు ఈ యొక్క ITLOSకి వెళ్ళారనమాట, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీకి. సో దేనికి, సో టు టెల్ వాట్ ఆర్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ సో టువర్డ్స్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ హై ఎమిటింగ్ దీస్ థింగ్స్ ఏమవుతుంది, సీ లెవెల్స్ రైజ్ అయిపోతున్నాయి. మరి సీస్ గురించి మాట్లాడినప్పుడు కన్వెన్షన్ ఏంటి, అన్క్లాజే. మరి అన్క్లాజ్ గురించి ఏదైనా డిస్ప్యూట్ వస్తే ITLOSే. కాబట్టి ITLOSకి స్మాల్ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా వెళ్ళి సో వీళ్ళు అడుగుతున్నారనమాట, ప్లీజ్ గివ్ అస్ లైక్ వాట్ ఆర్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఆర్ ద స్టేట్స్ ఆబ్లిగేషన్స్, సో స్టేట్స్ ఏమేమి ఫాలో చేయాలి, ఓకేనా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కోర్సెస్ అయితే కనుక వీళ్ళు ఈ ITLOSకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ నౌ దిస్ పర్టికులర్ కోర్సెస్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు నౌ దే వెంట్ టు దిస్ ITLOS, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ రీసెంట్గా ఏం చెప్పింది అని అంటే కనుకండి, సో ఇట్ హ్యాస్ మేడ్ సమ్ క్లారిఫికేషన్స్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ ఒపీనియన్స్ అయితే కనుక మనకైతే చెప్పడం అయితే జరిగింది. వీ కాల్ ఇట్ యాజ్ ది ఒపీనియన్ అంటారనమాట, ది ఒపీనియన్ ఆఫ్ ITLOS. సో ITLOS యొక్క ది ఒపీనియన్ అయితే కనుక చెప్పింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఒపీనియన్ ఏం చెప్పింది అని అంటే కనుక వీ హ్యావ్ some important article number 194 of 1 of UNCLOS అనమాట. ఇది ఒకవేళ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటే మీరు ఆర్టికల్స్ కూడా రాయొచ్చు, గుర్తు లేకపోతే అకార్డింగ్ టు UNCLOS అని చెప్పి కూడా మీరు రాసేయచ్చు అనమాట. అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 194 of 1 of UNCLOS ప్రకారంగా ఏంటి అని అంటే ప్రతి స్టేట్కి కూడా ఎవరెవరైతే ఈ UNCLOSకి పార్టీ అవుతారో అంటే ఈ కన్వెన్షన్ని అగ్రిమెంట్ని సైన్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా ద పార్టీస్ హ్యావ్, ఇదంతా కూడా మనకి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లోనే ఉంది ఫ్రెండ్స్. ద పార్టీస్ హ్యావ్ ద స్పెసిఫిక్ ఆబ్లిగేషన్స్, ఓకేనా. ద పార్టీస్ హ్యావ్ సో ద స్పెసిఫిక్ ఆబ్లిగేషన్స్, the parties have the specific obligations to take all the necessary measures to reduce the marine pollution from the GHG emissions, greenhouse gas emissions నుంచి మనకి, ఓకేనా, టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. సో మెరీన్ పొల్యూషన్ తగ్గించి ఫ్రమ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ నుంచి వచ్చేటువంటి మెరీన్ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో సో దాన్ని తగ్గించాలి. ఇది తగ్గించాలి అనేటువంటి బాధ్యత ప్రతి కంట్రీ మీద ఉంది. ఎవరి మీద, UNCLOS అనేటువంటి ట్రీటీని ఎవరెవరైతే సైన్ చేస్తారో వాళ్ళందరి మీద ఉంది అని చెప్పేసి. అయితే సో యాజ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద మనకి ఏంటంటే ITLOS రీసెంట్గా ఏం క్లారిఫై చేసింది అని అంటే కనుక ద ITLOS clarified that carbon dioxide emissions also categorized under the pollutants under article 194 of 1. Okay, సో
అంటే ఏంటంటే ఇప్పటిదాకా మామూలుగా ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవి కూడా సో మామూలుగా మనకి సీ వాటర్ ఏం చేస్తూ ఉంటుందంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి అనమాట ఇవి. సో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసేసుకోవడం వలన ఓషన్ ఎసిడిఫికేషన్ అనేటువంటిది పెరుగుతోంది. ఓషన్ ఎసిడిఫికేషన్ అయిపోయి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. టెంపరేచర్స్ పెరిగిపోవడం వలన సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్స్ రైజ్ అవుతున్న వలన గ్లేషియర్స్ మెల్ట్ అవి, సీ లెవెల్స్ రైజ్ అవుతున్న వలన ఆ యొక్క నైబరింగ్ ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే సబ్మర్జ్ అయిపోతున్నాయి. సో మరి ఈ కాంటెక్స్ట్లో కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటోంది కదా ఓషన్స్ అనేటువంటివి. సో దీని గురించి మాట్లాడుతున్నారనమాట. ఏం చెప్తున్నారంట, ఇప్పటిదాకా ఏంటంటే ఇది లేదనమాట. ITLOS రీసెంట్గా ఏం క్లారిఫై చేసిందంటే బాబు మెరీన్ పొల్యూషన్ ఆల్సో ఇన్క్లూడ్స్ సో దిస్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ ఆల్సో. సో అంటే ఏంటి అర్థము, మరి కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎవరెవరైతే ఎమిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అన్క్లాజ్ అండర్లో సో మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే ఉంది అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే ఆల్రెడీ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చాలానే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ UNFCCC ఇవన్నీ కూడాని. సో ఇప్పుడు అక్కడ UNFCCCతో పాటుగా కూడా అన్క్లాజ్కి ఎవరైతే పార్టీ అవుతారో వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ట్రీటీకి బైండ్ అయ్యి సో వాళ్ళు మెజర్స్ తీసుకోవాలి. దేనికి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి, పర్టికులర్లీ అక్కడ ఇన్ ద మెరీన్ ఏరియాస్. సో మెరీన్ ఏరియాస్ దగ్గర పర్టికులర్లీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు తగ్గించాలి. సో ఓకేనా, దట్స్ ఎ పుష్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్. సో ఓకేనా అండి. ఇప్పుడు ITLOS ఏం క్లారిఫై చేసిందంట, అన్క్లాజ్కి పార్టీ ఎవరైతే ఉంటారో మీరు UNFCCCతో పాటుగా కూడా అన్క్లాజ్లో చెప్పినటువంటి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ఆల్సో యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు take the measures to reduce the greenhouse gas emissions so that which in turn will reduce the marine pollution అని చెప్పేసి మనకైతే కనుక ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. అందుకే చూడండి, ఏ పుష్ ఫర్ మోర్ క్లైమేట్ యాక్షన్ అంటున్నారనమాట. వై మోర్ క్లైమేట్ యాక్షన్? సో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సమ్ క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండర్ UNFCCC, United Nations Framework Convention on Climate Change. Now came ITLOS and it is saying that you are not only responsible under UNFCCC, you are also responsible under UNCLOS also to reduce your emissions. సో ఇక్కడ మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అవి సరిపోవు, దే ఆర్ నాట్ ఎడిక్వేట్. అన్క్లాజ్ అండర్లో ఇంకా ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుని మీరు ఇంకా ఎక్కువ మీట్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే సో ఈ యొక్క ITLOS ఒపీనియన్ చెప్తోంది అని చెప్పేసి ఆథర్ దాన్ని ఇక్కడ అడ్వకేట్ చేస్తున్నారనమాట. సో ఓకేనా, దట్స్ ఏ ల్యాండ్ మార్క్ థింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ పాయింట్ చేస్తున్నారు. చూడండి, ద అడ్వైజరీ ఒపీనియన్ బై ద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ఈజ్ ఏ హై పాయింట్ ఇన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ చేంజ్ లిటిగేషన్. అంటే ఇప్పటిదాకా ఇంటర్నేషనల్గా ఓన్లీ మనకి ఏంటంటే UNFCCC అనేటువంటిదే ప్లాట్ఫామ్గా ఉండేది. సో అక్కడే మనం ఏంటంటే టార్గెట్స్ అనేటివి పెట్టుకోవడం ఇవి చేస్తున్నాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్గా మనకి ఏంటంటే ITLOS కూడా సో ఇట్ టుక్ దట్ డేరింగ్ స్టెప్ అండ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ దట్ సో బాబు మీరు UNFCCC అండర్లోనే కాదు, సో మీరు ఏంటి అని అంటే అన్క్లాజ్ అండర్లో కూడా మీరు యాక్టివిటీస్ మెజర్స్ తీసుకుని ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసి మెరీన్ పొల్యూషన్ని తగ్గించాలి అని అయితే కనుక చెప్తున్నాయన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో దేర్ ఫోర్ దిస్ ఒపీనియన్ ఫ్రమ్ ద ITLOS ఆథర్ ఇంకేం పాయింట్ చేస్తున్నారంటే సో దిస్ ఒపీనియన్ ఫ్రమ్ ద ITLOS draws the international or we can say global attention for the collective responsibility of the states. For the collective responsibility of the states anamata. For the collective responsibility of the states. Okay, now for the collective responsibility of the states for what? To mitigate the climate change related impacts. To mitigate the climate change. ఇవి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తెలియాలి అని అంటే అన్క్లాజ్ అంటే ఏంటో తెలియాలి, మీకు కాసెస్ అంటే ఏంటో తెలియాలి, రీసెంట్గా వీళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్ ఏంటి, అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీరు రాసేటప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ITLOS యొక్క రీసెంట్ ఒపీనియన్, అడ్వైజరీ ఒపీనియన్ని కూడా మీరు కమెంట్ చేస్తే కనుక సో దట్ విల్ ఎన్రిచ్ యువర్ ఆన్సర్.
సో ఎస్, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈజ్ కన్సర్న్డ్, సో మనం ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్ అయితే కనుక ఉంది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రీసెంట్ అడ్వైజరీ ఒపీనియన్ బై ద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ లా ఆఫ్ ద సీ ఆన్ ద అబ్లిగేషన్స్ ఆఫ్ ద స్టేట్స్ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. సో రీసెంట్ అడ్వైజరీ ఒపీనియన్ ITLOS అయితే ఇచ్చింది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పేసి అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో యూ కెన్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. సో మనకేంటి అని అంటే కనుక ఈ ఎడిటోరియల్స్ని ఇంపార్టెన్స్ని గుర్తించి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒక ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అయితే ఒకటైతే లాంచ్ చేశాము. ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ UPSC అని చెప్పి ఇనిషియేటివ్. ఈ కోర్స్లో మీకు ఏంటి అని అంటే ఈ కోర్స్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి డైలీ ఒక క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ అయితే ఇవ్వబడుతుంది. ఇదిగోండి, ఇది మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం ఏంటంటే ఈ కోర్స్లోంచే పిక్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. వన్స్ మీరు రాసిన తర్వాత మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వబడుతుంది. ఓకేనా. సో దట్ యూ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ యువర్ ఒరిజినల్ ఆన్సర్. సో మీరు ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కోర్స్లో మీకు ఈ జాయిన్ అవ్వాలనుకుంటే 6 months వ్యాలిడిటీస్ లైక్ 6,000 ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీస్ అయితే 10,000 అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అంటే మోర్ ప్రిఫరబుల్. సో విచ్ ఇస్ 20,000 రూపీస్ అయితే కనుక మనం అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ అప్ బై ద సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. సో హీ విల్ ఓన్లీ ప్రొవైడ్ యూ ద క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా ఈ పర్టికులర్ కోర్స్ నుంచే మనం అయితే కనుక నాకు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ పేస్ట్ చేసాం అనమాట క్వశ్చన్ని. సో ఓకేనా. మీరు మీ ఆన్సర్స్ రాసినట్లయితే కనుక మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దిస్ ఈజ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. మోడల్ ఆన్సర్ అనేటువంటిది ఇస్తారు. ఇలా మీరు కన్సిస్టెంట్గా ఒక 6 to 8 months కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది యూ విల్ బీ కంప్లీట్లీ కంఫర్టబుల్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఒకవేళ ఈ కోర్స్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా ఇంతకుముందు చెప్పినటువంటి ఇనిషియేటివ్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఎస్, దట్స్ ఇట్. ఎస్, కమ్ టు అవర్ టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: Egypt, Saudi Arabia, UAE, United States of America. After the recent expansion, which of the above countries is or are part of the BRICS? So you are already aware that BRICS is basically a country grouping. ఈ గ్రూపింగ్ అనేటువంటిది రీసెంట్గా మనకి ఏంటంటే ఎక్స్పాండ్ చేసాము అని చెప్పి కొన్ని కంట్రీస్ అయితే దీంట్లో యాడ్ అయ్యాయి అని చెప్పేసి కూడా మనకి తెలుసు. అదే ఇస్తున్నారనమాట. కొన్ని కంట్రీస్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఏ కంట్రీస్ అయితే కనుక రీసెంట్ ఎక్స్పాన్షన్ తర్వాత బ్రిక్స్ గ్రూపింగ్లో ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. 1 and 2 ఓన్లీ, 1, 3, 4 ఓన్లీ, 1, 2, 3 ఓన్లీ, ఆల్ ఆఫ్ ద అబోవ్ మెంబర్ కంట్రీస్ బ్రిక్స్లో ఉన్నాయా? వెరీ హై ప్రాబబుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు దీనికి పర్టికులర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే బై నౌ యూ నో ద ఆన్సర్, ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. సో దెన్ ఓన్లీ ఐ విల్ కమ్ టు నో దట్ ఎస్ యు ఆర్ వాచింగ్. సో మీకు అర్థమవుతున్నాయన్న విషయం నాకు అర్థమవుతుందన్నమాట. సో మేము ఇంకా బెటర్గా చెప్పడానికి మాకు అవకాశం కూడా ఉంటుంది. సో ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో బీ బెనిఫిటెడ్ త్రూ దీస్ పర్టికులర్ వీడియోస్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. మళ్ళీ రేపు కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మనం మీట్ అవుదాము. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్. బాయ్ ఫ్రెండ్స్.